హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 1000 బిట్స్ పార్ట్ 6 చూద్దామండి. ఫస్ట్ 5 పార్ట్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్. అలాగే మా యాప్ మరియు మా వెబ్సైట్లోని మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేసామండి. సో ఇది కేవలం ఫీ వచ్చేసి 500 రూపాయలు మాత్రమే. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో క్వశ్చన్లు అనేవి ఉంటాయన్నమాట. దీనికి 6 months వ్యాలిడిటీ ఉందండి. కంప్లీట్గా చూసుకుంటే 150+ అవర్స్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్. సో ఎస్ఎస్సి జీడీకి ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది, రైట్ అండి. సో ఓకే, 51st క్వశ్చన్ మనం చూద్దాం. 6 students ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. 6 విద్యార్థులు కేంద్రాభిముఖంగా వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారు. సో 6 students అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎప్పుడు కూడా ఈ డయాగ్రామ్ తీసుకుంటామని చెప్పుకున్నాం, అవునా? సో మనం ఇలా తీసుకున్నాం. ఓకే, అందరూ కూడా లోపలికి చూస్తున్నారంట, సెంటర్ వైపు చూస్తున్నారంట, కేంద్రాభిముఖంగా చూస్తున్నారంటే లోపలికి యారో మార్క్ వేసుకున్నాం. అసలు ఈ యారో మార్క్స్ వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎటుపక్క లెఫ్ట్ ఎటుపక్క రైటో తెలుస్తుంది క్లియర్గా. అంటే కన్ఫ్యూజన్, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇటుపక్క ఏంటి, ఇటుపక్క లెఫ్ట్ అవుతుంది, అవునా? ఇటుపక్క లెఫ్ట్ అవుతుంది, ఇటుపక్క రైట్ అవుతుంది. ఎందుకంటే లోపలికి చూస్తున్నామంటే అటు సైడ్ రైట్, ఇదే కదా రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అనమాట. అందుకని యారో మార్క్స్ వేసుకుంటున్నాం. ఏ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. చూడండి, సికి తక్షణ ఎడమ వైపున ఏ కూర్చున్నారంట. సికి తక్షణమే ఎడమ వైపున ఏ కూర్చున్నారు. ఏ వచ్చేసి ఎక్కడ కూర్చున్నారు? సికి ఇమీడియట్ లెఫ్ట్లో కూర్చున్నారు. అంటే సిని మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓకే, డయాగ్రామ్ కొంచెం నీట్గా వేసుకోవడానికి ట్రై చేద్దాం, చిన్నది కొంచెం. ఓకే, సో చూడండి, ఇదే కదా. ఇప్పుడు సిని ఎక్కడైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఇక్కడే వేసుకోవాలి, అక్కడే వేసుకోవాలని ఏం లేదు, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి వేసుకున్నాను అనుకోండి, ఇమీడియట్ లెఫ్ట్ తక్షణమే ఎడం వైపున ఏ ఉంటారు. ఎడం వైపు ఇదే కదా, ఇది ఎడం వైపు. సో ఏని ఇక్కడ మనం వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ డి. డికి కుడివైపున 3వ స్థానంలో ఈ కూర్చొని ఉన్నారు అంటున్నారు. డికి కుడివైపున, డికి థర్డ్ రైట్లో ఈ కూర్చున్నారు. మనకి డి ఎక్కడున్నారో తెలుసా? తెలీదు. ఈ ఎక్కడున్నారో తెలుసా? తెలీదు. సో అందాకులకి పక్కన పెడదాం, డిని ఈని నెక్స్ట్ వేద్దాం. సో అంటే ఈ లైన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీన్ని మనం చేయలేదు, దీన్ని అందాకలకి ప్రస్తుతానికి మనం పక్కన పెడదాం. నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. డి ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ సి. డి యొక్క తక్షణ పొరుగువారు సి. సి పక్కనే డి ఉందంటండి. సి పక్కన ఇటుపక్క ఏ ఉంది కదా, ఇంకా అటుపక్కే కదా ఖాళీ ఉంది. సో అటుపక్కన డీని పెట్టాం. మనకి తెలిసి ఇందాక స్టేట్మెంట్లో చూసాం, డికి థర్డ్ రైట్లో ఈ ఉన్నారంట, అవునా? డికి కుడివైపున 3వ స్థానంలో ఈ ఉన్నారు. సో మొదటిది, రెండవది, మూడవ దాంట్లో ఈ ఉన్నారు. ఓకే, అండ్ ఫైనల్గా బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఈ అండ్ ఎఫ్. ఈ మరియు ఎఫ్ రెండింటికి బి తక్షణ పొరుగువారు. అంటే ఈకి ఎఫ్కి మధ్యలో బి కూర్చున్నారంటండి. ఈ ఇక్కడ ఉందండి, ఇంక ఇటుపక్క బి వచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే ఈ తర్వాత బి వస్తుంది, తర్వాత ఎఫ్ వస్తుంది, అప్పుడే కదా ఈకి ఎఫ్కి మధ్యన బి ఉంటారు. సింపుల్, ఈజీగా వాళ్ళు చెప్పింది మనం డయాగ్రామ్లో వేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు, హూ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి ఎడం వైపున 2వ స్థానంలో ఎవరున్నారు? ఏకి ఎడం వైపు లెఫ్ట్ సైడ్ 1 2 సెకండ్ పర్సన్ అడిగారు, లెఫ్ట్లో సెకండ్ పర్సన్ బి. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ 52nd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి. ఆర్ నుంచి టీ, టీ నుంచి వి, అర్థమైపోతుంది. ఆర్ ఎస్టీ అంటే +2, టీ యువి అంటే +2, వి డబ్ల్యూఎక్స్ అంటే +2, ఎక్స్ రావాలండి. సో ఈ రెండు అయితే తప్పని అర్థమైంది. ఓకే, బి నుంచి డబ్ల్యూ ఎలా వచ్చింది అనేది మనం ఆలోచించవచ్చు. అలాగే డబ్ల్యూ నుంచి వై ఎలా వచ్చింది? వై డబ్ల్యూఎక్స్వై, అవునా? డబ్ల్యూఎక్స్వై. అలాగే వై జెడ్ఏ, ఏ బీసీ. సో థర్డ్ ఎలిమెంట్ సి అవ్వాలి. సో ఫస్ట్ది ఎక్స్, తర్వాతది ఇంకా చూడలేదు, థర్డ్ది సి అవుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పచ్చు. ఓకేనండి. సో క్లియర్గా చూసుకోండి, మనకి
ఈజీగా కనిపించే చూస్తున్నాం. ఆర్ నుంచి టీ ఈజీగా వచ్చింది కదా, అలాగే డబ్ల్యూ నుంచి వై కూడా చాలా ఈజీగా వచ్చింది కదా. సో వై నుంచి ఏ ఈజీగా వచ్చింది, సో ఏ నుంచి సి కూడా ఈజీగా వచ్చేస్తుంది. సి నుంచి ఈ ఈజీగా వచ్చింది, సిడిఈ. ఫస్ట్ ఈజీగా వచ్చినవి చూసుకోండి. తర్వాత ఇప్పుడు బి నుంచి డబ్ల్యూ ఎలా వచ్చిందంటే రివర్స్లో వెళ్తాం. రివర్స్లో వెళ్తే మీకు డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ అంటే 4 వదిలేసి ఇటు వెళ్ళారు. రివర్స్లో చూసుకుంటే 4 వదిలేసి వెళ్ళినట్టు, లేదా +5 చేసినట్టు. నార్మల్ ఇటు నుంచే చూసుకుంటే -5 చేసినట్టు అవుతుంది. సో దీనిలోంచి కూడా ఇది -5 చేస్తే వస్తుంది. ఎందుకు, ఇది 23 కదా డబ్ల్యూ, ఆర్ ఎంత 18 కదా, సో -5. 18 - 5 ఎంత 13. 13 అంటే ఏంటి, సెకండ్ ఎలిమెంట్ ఎం అవ్వాలి. సరిపోయిందా ఎం, సరిపోయింది. సో అలా అనమాట, మనం ఫస్ట్ ఈజీగా చూసుకుంటాం. ఒకవేళ అప్పటికి ఈక్వల్గా ఉన్నాయనుకోండి ఆప్షన్స్, అప్పుడు ఆ కష్టంగా ఉన్నది కూడా కొంచెం అంటే కష్టం ఏం లేదు, బట్ ఈజీగా ఇంత ఈజీగా ఆర్ఎస్టీ అని వెంటనే కనిపిస్తుంది కదా, డబ్ల్యూఎక్స్వై అని అంత ఈజీగా అయితే లేదు. పీక్యూఆర్ అని వెంటనే కనిపిస్తుంది, ఆర్ఎస్టీ టీయూవి డబ్ల్యూఎక్స్ అలా అనమాట, రైట్. సో నెక్స్ట్ 53rd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, మిర్రర్ ఇమేజ్ అన్నారు, అన్నిటికంటే ఈజీ క్వశ్చన్ అండి. సో మిర్రర్ ఇమేజ్ ఇక్కడ ఉందంట మిర్రర్. సో ఇవన్నీ కూడా ఇటు పడతాయి, ఓకేనా, ఇటు ఇలా పడతాయి. సో ఏంటి, ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్నది కుడి పక్క ఉన్నది ఇక్కడ ఎడం పక్కకు వస్తుంది. ఇప్పుడు అంటే టీ ఉన్నది ఇలాగే టీ అవుతుంది. చూద్దాం ఫస్ట్ దాంట్లో, ఇక్కడ సెకండ్ దాంట్లో చూసుకోండి, స్మాల్ టీ ఉంది తప్పు, ఇక్కడ స్మాల్ టీ ఉంది ఇది తప్పు, ఓకే ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది. ఈ ఆర్ ఏమవుతుంది, ఆర్ ఇన్వర్ట్ అయ్యి ఇలా క్యాపిటల్ ఆర్ కింద వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఏంటి, క్యాపిటల్ ఆర్ ఉంది, కానీ ఇక్కడ చూడండి స్మాల్ ఆర్ ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. సో ఇది తప్పు. అంటే కేవలం 4th ఆప్షన్లో మాత్రమే, అంటే జస్ట్ ఈ రెండింటిని చూసే ఆన్సర్ చేస్తాం మనం, ఓకేనా. కొన్నిసార్లు అంత ఈజీగా వస్తుంది, కొన్నిసార్లు కొంచెం కష్టంగా వస్తుంది, ఓకే. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ 54th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సిరీస్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో అని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమైనా కనిపిస్తుందా, స్క్వేర్స్ క్యూబ్స్ ఇలాంటివి ఏం కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం, డిఫరెన్స్ చూసుకోవాలి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తాం. 9 - 3 6, 29 - 8 21. ఓకే, దీనిలోంచి ఇది డిఫరెన్స్ ఎంత, 1 కలిపితే 300 అవుతుంది. ఇది 124, అదొక 125. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 8 - 4 4, 8 - 2 6, 216 125 64 చూస్తే అర్థమైపోతుందా. ఇదేంటిది 6 క్యూబ్, ఇదేంటిది 5 క్యూబ్, ఇదేంటిది 4 క్యూబ్. సో నెక్స్ట్ ఏమవ్వాలి 3 క్యూబ్ అంటే 27. సో దీనికి ఈ నెంబర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 27 అవ్వాలి. అంటే 488కి 27 కలపండి. 488 + 7 495 + 20 515 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చూడండి చాలా ఈజీ క్వశ్చన్, బట్ ఫస్ట్ థింగ్ డిఫరెన్స్ చూసుకున్నాం. ఈ క్యూబ్స్ని గుర్తుపట్టాలి మనం. ఎప్పుడు కూడా ఫస్టే చూసుకోవాలి. ఎప్పుడు కూడా స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు నేర్చుకోవాలి. 1 క్యూబ్ నుంచి 15 క్యూబ్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ 55th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చింది. ఈసారి ఏంటి, ఒక స్ట్రైట్ లైన్లో కూర్చున్నప్పుడు లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చింది. ఇంతవరకు మనం చూసిన అన్ని సర్క్యులర్ సీటింగ్, ఒక సర్కిల్లో కూర్చున్నప్పుడు అని. ఈసారి లీనియర్ వచ్చింది. సరే చూద్దాం ఎలా ఉంటుందో క్వశ్చన్. 7 people ABCDEF and G are sitting in a straight row facing north. ABCDEF మరియు G అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపుగా వరుసలో కూర్చున్నారు. ఇది నార్త్ కదండి, అవునా. సో నేను ఇటువైపే తీసుకున్నాను. 7 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7. యాక్చువల్లీ కొన్నిసార్లు ఇది వేసుకోవాలి, లైన్ ఒకటి వేసుకుంటే చాలు. బట్ కొన్నిసార్లు మనం అంటే ఈ క్వశ్చన్స్ బేసిక్గా ఈజీగా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఈ 7 వేసుకున్నాం. ఎందుకు ఇటుపక్క యారో మార్క్ పెట్టాను, అందరూ కూడా నార్త్ వైపు ఉత్తరం వైపు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇటువైపు పెట్టాను. వాళ్ళు సౌత్ అని ఇచ్చినా సరే మనం సౌత్ పైకి అనుకొని ఇటుపక్కే తీసుకుంటాం, కన్ఫ్యూజన్ ఉండకుండా, ఓకేనా. వాళ్ళు ఏ డైరెక్షన్ ఇచ్చినా, వెస్ట్ ఇచ్చినా ఈస్ట్ ఇచ్చినా మనం ఇటే వెస్ట్ అని అనుకుంటాం. అనుకొని ఇటు వెస్ట్ అయితే ఇటు ఏమవుతుందో ఒకవేళ ఈ క్వశ్చన్లోని ఆ అవసరం ఉంటే అది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. బట్ SSC GDకి అంత డీప్గా అయితే అడగరు, ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి
మ్యాక్సిమం నార్తో సౌతో అడుగుతారు, మెయిన్లీ నార్తే అడుగుతారు అని అనుకుంటున్నాం. ఓకే, సో సింపుల్గా ఏం లేదండి, ఏది ఇచ్చినా సరే మనకి ముందైతే పైకి డైరెక్షన్ తీసుకుంటాం. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ రైటే ఉందనుకోండి ప్రాబ్లం లేదు. ఓకే, సో పైకి నార్త్ అని మనం అనుకున్నాం. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఏ సిట్స్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఏ ఎడమ వైపు నుండి రెండవ స్థానంలో కూర్చున్నారంట. ఎడమ వైపు అంటే ఇదే కదా అవుతుంది లెఫ్ట్, ఇటుపక్క ఏంటి రైట్ అవుతుంది. సో ఎడమ వైపు అంటే ఇది లాస్ట్, ఇది ఎడమ వైపు నుంచి రెండో స్థానం అంటే ఇది కదా, రెండో స్థానం అంటే ఇది. సో ఇక్కడ కూర్చున్నారంట ఏ. ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏ మరియు సి మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారంట. ఏకి సికి మధ్యన ఇద్దరు కూర్చున్నారంటే ఇటుపక్క చూడడానికి ఇంకా ఏ సి రావడానికి ఏం ఛాన్స్ ఉందా అసలు? ఏకి ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో ఎడం పక్క ఒకలే ఉన్నారు, ఇంకా తర్వాత ఇంకెవరు లేరు కదా, ఇంకా అటుపక్క సి వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇటుపక్కే కదా ఛాన్స్ ఉంది. సో ఏకి సికి మధ్యన ఇద్దరు కూర్చోవాలంటే సి ఎక్కడ రావాలండి, ఇక్కడే కదా. ఇక్కడ సి వస్తేనే ఏకి సికి మధ్యన కరెక్ట్గా ఇద్దరు కూర్చొని ఉంటారు. ఓకే, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డి మరియు ఎఫ్ మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. డికి ఎఫ్కి మధ్యన ఎంతమంది కూర్చుంటారంట, ముగ్గురు కూర్చుంటారంట. అది మనం వెంటనే మనం ఇక్కడ వేయలేంగా. ఇప్పుడు ఇక్కడ డి వేసాం అనుకోండి 1 2 3, అప్పుడు ఇక్కడ ఎఫ్ రావాలి, ఇక్కడ ఛాన్స్ లేదు ఎందుకంటే సి ఉంది కాబట్టి. ఇక్కడ డి వేసుకున్నాం అనుకోండి 1 2 3, ఇక్కడ ఎఫ్ వస్తుంది. ఇక్కడ డి వేసుకున్నాం అనుకోండి 1 2 3, ఇంకా అసలు ఎఫ్ఏ రాదు. కానీ డి ఇటుపక్క రావచ్చు లేదా ఎఫ్ ఇటుపక్క రావచ్చు. మనకు ఒకటి అర్థమైంది ఏంటి, అయితే డి ఇక్కడ వస్తుంది లేదా ఇక్కడ వస్తుంది అనమాట. సారీ, ఇక్కడ వస్తుంది, ఎండింగ్లో వస్తుంది. ఓకేనా, ఈ ఎండింగ్లో వస్తుంది ఎందుకంటే 1 2 3 ముగ్గురు తర్వాత. ఓకే, సో అంటే డి ఇక్కడ వస్తే ఎఫ్ ఇక్కడ వస్తుంది, ఎఫ్ ఇక్కడ వస్తే డి ఇక్కడ వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటున్నారు, అండ్ డి ఈస్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ అన్నారు. ఇంకేంటి, క్లియర్గా చెప్పకనే క్లియర్గా చెప్పేశారు. ఏ పక్కన ఏ యొక్క తక్షణ పొరుగువారు డి అని చెప్పేశారండి. సో సింపుల్గా నేను నీట్గా చేస్తున్నా 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, మనం అందుకే నెక్స్ట్ పాయింట్ కూడా చదివితే వెంటనే ఇలా వేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి రెండవ వాళ్ళు ఏ అన్నారు, ఏకి సికి మధ్యన ఇద్దరు కూర్చుంటారు అన్నారు, ఏకి పక్కనే డి ఉన్నారు అన్నారు. ఓకే, ఏకి పక్కనే డి ఉన్నారంటే డి ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తారని అన్న విషయం అర్థమైంది. కానీ డికి ఎఫ్కి మధ్యన ముగ్గురు ఉన్నారంట. ఒకవేళ డీని మనం ఇక్కడ పెట్టుకుంటే, ఇక్కడ పెడితే, డీని మనం ఇక్కడ పెడితే 1 2 3 ముగ్గురు తర్వాత ఏం రావాలి, ఎఫ్ రావాలి. కానీ ఆల్రెడీ సి ఉంది కదా, అంటే ఇక్కడ డి రాదు అని అర్థం. సో ఇక్కడ డి వస్తుంది అనమాట, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 ముగ్గురు తర్వాత ఎవరు వస్తారు, ఎఫ్ వస్తారు. సింపుల్. నెక్స్ట్ ఏమన్నా చూద్దాం, బి ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ డి. చూడండి, బి యొక్క తక్షణ పొరుగువారు డి అంట, డికి పక్కనే బి ఉన్నారంట. సో బిని ఇక్కడ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ సి. ఈ వచ్చేసి సి పక్కన లేరంటండి. ఈ యొక్క తక్షణ పొరుగువారు సి కాదు. సో ఈ పక్కన సి లేరంటే ఇంక ఈ ఇక్కడ రాగలదా, ఇక్కడ రాలేదంటే ఆటోమేటిక్ ఇక్కడే కదా వస్తుంది. సో ఇంక మిగిలిపోయింది ఎవరు, ఏబిసిడి ఈఎఫ్ జి మిగిలిపోయింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హూ సిట్స్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు, ఎడమ వైపున, పూర్తిగా ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఈ కూర్చొని ఉన్నారు. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 56th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, డైస్ క్వశ్చన్ అడుగుతున్నారు. 4కి ఆపోజిట్లో ఏముంటుంది అని అడుగుతున్నారు. 4కి ఆపోజిట్లో ఏముంటుంది. ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఏవి కామన్గా ఉన్నాయి, 3 డైస్లో కామన్గా ఏమైనా ఉన్నాయా, ఎక్కువ ఏం కామన్గా ఉన్నాయో చూస్తాం. బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది 5 6 కామన్గా ఉంది, ఇక్కడ కూడా 5 6 కామన్గా ఉంది. ఎప్పుడు కూడా 2 నెంబర్స్ కామన్గా ఉంటే దానికి ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. సో ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 5 6 కామన్గా ఉంది, ఇక్కడ 5 6 కామన్గా ఉంది. అసలు అర్థం ఏంటి, ఇప్పుడు ఈ డైస్ ఇలా ఉందండి. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దానికి అసలు దీని అర్థం ఏంటి అంటే, మనం డైస్ని ఎప్పుడు కూడా ఏదో ఒక సైడ్ నుంచి చూసాం అనుకోండి, ఇలా 3 కనిపిస్తాయండి మనకి. ఆ 3 అర్థం ఏంటి, 3 పక్క పక్కన ఉన్నాయని అర్థం. 3 ఏంటి, పక్క పక్కన ఉన్నాయని అర్థం. ఓకే, ఆపోజిట్, ఇప్పుడు 3కి ఆపోజిట్ ఉన్నది అటుపక్కదో ఉంటుంది, అది కనిపించదు ఎప్పుడు కూడా. ఆపోజిట్ కొని ఎప్పుడు కనిపించవు. అంటే క్లియర్గా ఇక్కడ 3 కనిపిస్తున్నాయంటే ఆ 3 కూడా ఖచ్చితంగా పక్క పక్కన ఉన్నాయి అని అర్థం. ఓకేనా. సో అంటే 3కి పక్కన ఈ 5 6 ఉన్నాయి, అలాగే ఈ 4కి పక్కన
ఈ 5 6 ఉన్నాయి. ఎప్పుడైతే రెండు నెంబర్స్కి పక్కన ఉంటాయో, రెండు ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఆ రెండు కూడా ఆపోజిట్గా ఉంటాయి. సో 3కి ఆపోజిట్లో 4 ఉంటుంది అని మనం చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చు అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఒక డైస్ అండి, ఓకేనా, ఇది ఒక డైస్. 3కి పక్కన ఈ 5 6 ఉన్నాయండి. ఇంకా దేనికి ఉంటాయండి ఈ 5 6 పక్కన? ఇటుపక్క దానికి ఉంటాయా? ఇటుపక్క దానికి 6 ఒకటే కదా పక్కన ఉంటుంది, ఇటుపక్క దానికి 5 ఒకటే కదా పక్కన ఉంటుంది. కానీ ఈ ఆపోజిట్ 3కి ఆపోజిట్లో ఉన్న దానికి మాత్రమే మళ్ళీ 5 6 పక్కన ఉంటాయి. ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నా. బట్ సింపుల్గా ఏదో ఒక షార్ట్ కట్లా చెప్పాలంటే కామన్గా ఉన్న 2 తీసేయండి, ఇంకా మిగిలిన ఈ 2 ఆపోజిట్ అవుతాయి, 3కి ఆపోజిట్ 4 అని సింపుల్గా చెప్పేయచ్చు. కానీ మీకు కాన్సెప్ట్ కూడా అర్థం అవ్వాలి కదా, ఎందుకు మనం చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఇది డైస్ ప్రాబ్లం ఓకే ఈజీ, కానీ ప్రతి క్వశ్చన్ కూడా ఎందుకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనం వేరే మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేయగలుగుతాం. లేదు గుడ్డిగా ఏదో షార్ట్ కట్స్ మనం ఫాలో అవుతున్నాం అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. SSC/GD ఎగ్జామ్ ఈజీ కాబట్టి కొంచెం ఓకే పర్లేదు, బట్ ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఎప్పుడు ఒకలానే ఉంటుంది కాబట్టి ఈజీ. బట్ వేరే ఎగ్జామ్స్కి వస్తే మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అప్పుడు క్వశ్చన్ని కొంచెం మార్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతాం. సో సింపుల్గా చెప్పాలంటే, షార్ట్కట్లో చెప్పాలంటే, ఇప్పుడు ఈ 2 కామన్గా ఉన్నాయి కదా, ఈ మిగిలినవి ఆపోజిట్గా ఉంటాయి. సో 3కి ఆపోజిట్ 4. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు? 4కి ఆపోజిట్ ఏముంటుందనే కదా 3. ఓకే, సో కాన్సెప్ట్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ 57th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ సిరీస్లోని క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఓన్లీ యారో మార్క్ని అబ్జర్వ్ చేస్తున్నాను అండి. యారో ఇటు ఉంది, తర్వాత ఇది ఏమైంది, ఇటు పైకి వెళ్ళింది, పైకి, తర్వాత ఇటు తిరిగింది, తర్వాత ఏమో ఆటోమేటిక్ ఇటు తిరుగుతుంది. సో ఇప్పుడు ఇలా ఉన్నది ఇలా వెళ్ళింది, 90 degrees చెప్పాలంటే యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళింది, ఇంకో 90 degrees యాంటీ క్లాక్ వైజ్, ఇంకో 90 degrees యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. అంతేనా? సో ఇటు నుంచి ఇటు వెళ్ళింది, తర్వాత ఇటు వెళ్ళింది, తర్వాత కిందకు వస్తుంది. సో కిందకు ఉండాలి యారో మార్క్. సో ఇది తప్పు, సో ఇది తప్పు. ఓకే, 2 కానీ 4 కానీ ఆన్సర్ అవుతుందని అర్థమైంది. ఇప్పుడు ఈ వీటి సింబల్స్ సంగతి చూడండి. యారో మార్క్ ఇటు సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్కి స్టార్ ఉందండి, దీని స్టార్ అనుకోండి. ఓకే, సో యారో మార్క్ ఇటు ఉన్నప్పుడు కూడా రైట్ సైడ్ ఉంది, యారో మార్క్ ఇటు ఉన్నప్పుడు కూడా రైట్ సైడ్ ఉంది. ఓకే, సో ఎప్పుడు రైట్ సైడ్లోని ఇది ఉంటుంది. సో రైట్ సైడ్లో ఉండాలి. సో ఇక్కడ కిందకు ఉన్నప్పుడు రైట్ సైడ్ ఇది కదా, రైట్ సైడ్లో ఇక్కడ ఉంది అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఈజీ, రైట్? సో నెక్స్ట్ 58th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ట్రిప్ యొక్క కోడు TRIP యొక్క కోడు GIRK అంట. అలాగే ఫాస్ట్ యొక్క కోడు FAST యొక్క కోడు UZHG అంట. అలా అయితే హోమ్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక మనం రాసుకోవాల్సిన అవసరం లేదండి ఎగ్జామ్లోని, బట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు T కోడ్ G అయిందండి, T కోడ్ G మ్యాక్సిమం ఫస్ట్ అయితే దీని నుంచి ఇదే అవుతుంది. ఓకే, ముందైతే అదే కంపేర్ చేస్తాం. ఓకే, T నుంచి G అవడానికి ఛాన్స్ ఉందా? ఆల్ఫాబెట్ పెయిర్స్లో అయితే అవడానికి ఛాన్స్ ఉంది. ఆల్ఫాబెట్ పెయిర్స్లో డైరెక్ట్గా అయిపోతుంది. టీకి పేరు G సరిపోయింది, ఆర్కి పేరు I సరిపోయింది, ఐకి పేరు R సరిపోయింది, పీకి పేరు K సరిపోయింది. ఆల్ఫాబెట్ పెయిర్స్ అంటే కూడా ఏంటో చెప్తాను. ఎఫ్కి పేరు U, ఎస్, ఏకి పేరు Z, ఎస్, ఎస్కి పేరు H, ఎస్, టీకి పేరు G. ఓకే, ఆల్ఫాబెట్ పెయిర్స్ రాస్తున్నారండి. ఓకే, అసలు ఆల్ఫాబెట్ పెయిర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ ఉంది, ఏకి ఆల్ఫాబెట్ పేరు Z అనమాట. ఏ ఎంత వాల్యూ 1, Z ఎంత 26, రెండు కలిపితే ఎంత వస్తుంది 27. సో ఏ రెండింటినైతే కలిపితే 27 వస్తుందో అవే ఆల్ఫాబెట్ పెయిర్స్. సో అలాగే బీకి ఏమవుతుంది, ఇది ఒకటి పెరిగిందా, ఇది ఒకటి తగ్గుతుంది Y. సికి ఏమవుతుంది, ఇది పెరిగింది ఇది తగ్గుతుంది X. డికి W, ఈకి V. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా. అలాగే షార్ట్ కట్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. AZ అంటే అమెజాన్, AZ ఎవరు మర్చిపోరు, స్టార్టింగ్ది లాస్ట్ది. అలాగే BYని కూడా మర్చిపోరు, బాయ్, కాక్స్, డ్యూ, ఈవ్. అలాగే F అంటే ఫన్, FU ఫన్ అని గుర్తుపెట్టుకుంటాం. GT రోడ్ అని గుర్తుపెట్టుకుంటాం. HS హిజ్ అని గుర్తుపెట్టుకుంటాం. IR ఇన్ఫ్రారెడ్ అని గుర్తుపెట్టుకుంటాం. జేకి వచ్చేసి మనకి Q జాక్ అండ్ క్వీన్ అని గుర్తుపెట్టుకుంటాం. కార్డ్స్లో ఉంటుంది కదా జాక్ అండ్ క్వీన్. ఓకే,
సో ఇలా మనకి గుర్తుపెట్టుకోవచ్చు అని మనం ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్లో వీడియోలో చేయడం జరిగిందండి. అసలు ఆల్ఫాబెట్ పేరు ఏంటో అర్థమైంది కదా. సో ఇప్పుడు సింపుల్గా హోమ్ యొక్క కోడ్ ఏంటి, హెచ్ యొక్క ఆల్ఫాబెట్ పేరు ఎస్ అండి, హిజ్ అని గుర్తుపెట్టుకుంటాం. ఓకి లవ్ అనమాట, LOVE లవ్ ఉందా, ఎల్కి ఓ ఆల్ఫాబెట్ పేరు ఓకే ఎల్, అలాగే వికి ఈకి వి అనమాట. సో ఓకే ఏంటి ఎల్, ఎంకి ఏంటి ఎంకి ఎన్ అనమాట. ఓకే మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, ఎంకి ఎన్, ఈకి వి ఇప్పుడే కదా చూసాం. సో SLNV ఆన్సర్ అవుతుందంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు, రైట్. సో నెక్స్ట్ 59th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే సింపుల్గా ఉంది, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏంటి అని అడుగుతున్నారు. ఏం చేస్తాం, నెంబర్స్ వేసుకుందాం అండి, ఈజీ అయిపోద్ది. ఎఫ్ ఏంటి 6, పి ఎంత 16, ఎక్స్ ఎంత 24, డి ఎంత 4, హెచ్ ఎంత 8. 6 నుంచి 16 రావాలంటే ఏం చేయాలి, +10 చేయాలి. 16 నుంచి 24 రావాలంటే +8. 24 నుంచి 4 రావాలంటే 24 తర్వాత 25, 26, దాని తర్వాత 4 అంటే ఈ ఒక 2 అదొక 2 అదొక 4 మొత్తం 6. దీని నుంచి ఇది రావాలంటే +4, చూడండి +10 అయింది, తర్వాత +8, +6, +4, తర్వాత ఏమవుద్ది +2. సో 8 + 2 10, 10 యొక్క కోడ్ జే అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఈజీ క్వశ్చన్ కదా, రైట్. సో నెక్స్ట్ 60 క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉందో అంటున్నారు. అలాగే అదే రిలేషన్ ఈ రెండిటికి కూడా ఉంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు. సో ఫస్ట్ అయితే ఫస్ట్ లెటర్స్ చూసుకోవాలి. ఓకే సి ఉంది, ఇక్కడ ఈ ఉంది అంటే CDE +2 అయింది. ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, QR +2 అయింది, సరిపోయింది. సో ఇక్కడ W ఉంది, +2 చేయండి, WXY వై రావాలి. ఫస్ట్ది వై, కేవలం ఒక ఆప్షన్లో మాత్రమే ఉందండి, వెంటనే ఆన్సర్ వచ్చింది, ఇంకేం చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని జస్ట్ సింపుల్గా చెప్పేయచ్చు. ఓకే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని బిట్స్ చూద్దాం, అలాగే మ్యాథ్స్ కూడా చూడడానికి ట్రై చేద్దాం, అలాగే జనరల్ అవేర్నెస్ చూద్దాం, కుదిరితే ఇంగ్లీష్ కూడా చూద్దామండి. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.